రైతాంగం పట్ల నిజమైన ప్రేమ చూపించే పాలకుడు ఉంటే మన హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేపలు రొయ్యల ప్రొడక్షన్, చేపలు రొయ్యల ఉత్పత్తులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 39 లక్షల టన్నులు ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అవి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతారు. మనం తీసుకొచ్చిన ఈ విప్లవాత్మక మార్పుల వల్ల రైతాంగాన్ని చేయి పట్టుకొని నడిపించినందువలన 2018-19లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం నుంచి ఎగుమతుల విలువ 13,855 కోట్ల రూపాయలైతే 2023 అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా ఎగుమతుల విలువ ఏకంగా 20,000 కోట్ల రూపాయలని కూడా గర్వంగా చెప్పగలుగుతాను. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 86% ఉన్న యాంటీబయోటిక్స్ అవశేషాలు, అంటే యాంటీబయోటిక్స్ రెసిడ్యూ, యాంటీబయోటిక్స్ అవశేషాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 86% ఉంటే అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని ఏకంగా 20%లోపే తగ్గించామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇలా తగ్గించగలిగాం కాబట్టే ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, తగ్గించగలిగాం కాబట్టే రైతాంగాన్ని చేయి పట్టుకొని నడిపించగలిగాం కాబట్టే ఉత్పత్తి పెరిగింది. 2021-22 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2023-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వరుసగా బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డును సెంట్రల్ గవర్నమెంట్ చేత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పొందింది అని కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను. ఇవన్నీ మనసున్న ప్రభుత్వం మనసు పెట్టి చేస్తే రైతులను ఎలా ఆదుకోగలుగుతుంది, రైతులకు ఎలా తోడుగా నిలబడగలుగుతుంది అని చెప్పడానికి ఈ 2 ప్రభుత్వాల మధ్య తేడా కనిపించేట్టుగా మీ అందరికీ కూడా సవివరంగా వివరించడం జరిగింది. ఇవాళ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. మీ కష్టాలు నాకు తెలుసు, నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. మళ్ళీ ఆప్షడా పూర్వ వైభవంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ను కూకటి వేలతో సహా నరికేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతవరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు, రైతాంగానికి, అన్ని పంటలు కోల్పోయి ఉన్న ఈ రాష్ట్రంలో రైతాంగానికి ప్రతి పంట వేసిన ప్రతి రైతాంగానికి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతాంగానికి తోడుగా ఉంటూ ఆ రైతన్నల కోసం ఉద్యమ బాట పడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నా పక్కనే పొగాకు రైతులు కనిపిస్తా ఉన్నారు, పొగాకు చూపిస్తా ఉన్నారు. పరిస్థితి ఒక్కసారి చూస్తే వరుసగా 2 ఏళ్ళు పొగాకు పంటకు గిట్టుబాటు ధర రైతులకు రాక రైతు ఎక్కుతా ఉన్నారు. రోడ్ల మీద రైతులు కనిపిస్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనిపించదు. ఇలా ఒక్క పొగాకు రైతే కాదు, ఏ పంట చూసుకున్నా కూడా రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితే కనిపిస్తుంది. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. ఉచిత పంటల బీమా లేకుండా పోయిన పరిస్థితులు కనిపిస్తాయి. సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కనపడకుండా పోయిన పరిస్థితులే కనిపిస్తాయి.
రైతు భరోసా అన్నది ఒక మోసంగా మిగిలిపోయిన పరిస్థితులే కనిపిస్తాయి. ఈరోజు ఇటువంటి బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి రైతన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తోడుగా ఉంటాడు అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి భరోసా ఇస్తూ మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.